ఆదివారం నెల్లూరు సంతపేటలో మంత్రి నారాయణ పర్యటించారు. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు మంత్రిపై పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. అభివృద్ధి ప్రదాతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుజ్జమరేవు ధోబీఘాటుని పరిశీలించిన మంత్రి రజకుల కోరిక మేరకు ధోబీఘాటు ఆధునీకరణకు మంత్రి హామీ ఇచ్చారు. ధోబీఘాటు ఆధునీకరణకు ఎస్టిమేషన్ వేయమని స్పాట్లోనే అధికారులను ఆదేశించారు. తక్షణమే స్పందించిన మంత్రికి రజకులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రంగనాయకులపేటలోని పినాకిని పార్కు, బోడిగాడి తోటలో సిద్ధమవుతున్న నూతన పార్కును మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, ప్రెసిడెంట్ సిద్దయ్య, వైస్ ప్రెసిడెంట్ గునుకుల నరసింహారావు, మహిళా క్లస్టర్ కప్పిర రేవతి, 5వ డివిజన్ క్లస్టర్ శశి, ప్రెసిడెంట్ కూలి గంగాధర్, టీడీపీ సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నలభై 48వ డివిజన్లో పొర్లుకట్ట పైన రోడ్డు విషయం పాపం దాదాపు 40 ఏళ్ల నుంచి యాక్చువల్గా ఆ పొర్లుకట్ట మీద ఉన్నారు. వాళ్ళని ఎవరిని తొలగించాలనే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కువగా ఆ చుట్టుపక్కల చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. కొందరు పాసి పని చేసుకునేవాళ్ళు, కొందరు కూలీనాలి పోయేవాళ్ళు, కొందరు కార్పెంటర్లు, కొందరు ప్లంబర్లు, కొందరు పెయింట్లు, కొందరు బేల్దారులు ఇలా ఉంటారు. అయితే ఆ కట్ట మీద వర్షం వస్తే ఆ రోడ్డు వెడల్పు 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు వర్షం వస్తే జారిపడేటట్టుగా ఉంటారు. నన్ను యాక్చువల్గా ఆడపోయినప్పుడు వాళ్ళు అడగటం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశాము. చక్కగా ఇవాళ పోయి చూశాను. యాక్చువల్గా రోడ్డు చాలా చాలా చక్కగా వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఆ యొక్క పొల్లుకట్ట మీద ఉన్న ఆనందానికి, ఎందుకంటే పొల్లుకట్ట కాబట్టి దాని ఇరిగేషన్ వాళ్ళతోనూ అటు మున్సిపల్ అధికారులతోనూ అందరితో డిస్కస్ చేసి ఏం చేయాలి, అలా చేయాలి. ఎందుకంటే బండి ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. ఆ విధంగా యాక్చువల్గా దాన్ని చేయడం జరిగింది. నిజంగా నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కువ మంది ఇంకా తాటాకుల గుడిసెల్లో చిన్న రేకులు 1 రూము అలా ఉన్నాయి. సో చాలా చాలా చక్కగా చేశారు. నేను అధికారులను కూడా యాక్చువల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి దానిపైన యాక్చువల్గా రోడ్డు సిమెంట్ రోడ్డు వేశారు. అక్కడ లైట్స్ అడిగారు, ఇమీడియట్గా లైట్స్ తీయమని చెప్పాను. 1-2 ఇళ్ళు ఫ్రంట్ కొద్దిగా పోతే వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా కట్టించమన్నారు. ఏదైతే బ్రిక్ పోయిందో అవి వెంటనే కట్టించమన్నాను. దాన్ని క్యూరింగ్ పెట్టుండారు. బహుశా ఒక 10 రోజులు 15 రోజుల్లో దాన్ని కూడా యాక్చువల్ ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా కొంత ఎక్స్టెన్షన్ ఏమని అడిగారు. అక్కడ ఎవరు ఆక్యుపై చేసుకుని ఉన్నారంటే ఇప్పుడే అక్కడున్న లోకల్ వాళ్ళని మాట్లాడమన్నాను. అది చేస్తే దాన్ని కూడా కట్ట కంప్లీట్గా లాస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయమన్నాను. అదేవిధంగా 50వ డివిజన్లో సీనయ్య ఇక్కడ ఏదైతే చాకలి వాళ్ళు గుడ్డలు తుక్కునే దానికి ఏదైతే ఉందో అది మరామతులు చేయాలి అని వాళ్ళ పిలవటం, నేను రావటం యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఆ రజకులందరూ అడిగింది ఏంటంటే అక్కడ 40 మంది ఉన్నారు, మాకు 40 రూములు చిన్న చిన్న రూములు కట్టేయండి సార్, గుడ్డలు ఏదైతే మేము ఉతుకుతామో యాక్చువల్గా అక్కడ పెట్టుకొని పోతాం, లాక్ చేసుకోపోతాం అని అడగటం జరిగింది. మాకు 2 అడుగులైనా పర్వాలా 3 అడుగుల పర్వాలని ఒక్కొక్కటి 4 అడుగులు వెడల్పు ఉండేటట్టుగా యాక్చువల్గా రూములు చేయమని అధికారులను ఆదేశించాను. 40 మందికి ఒక 400 అడుగులు పొడవు తీసుకొని ఒక్కొక్కరికి 4 అడుగుల్లో 40 రూములు యాక్చువల్గా ఉండేటట్టుగా చేయమన్నాను. అదేవిధంగా గుడ్డలు ఆరేసుకోవడానికి పోల్స్ చేసి పర్మనెంట్గా చేయమన్నారు. అది కూడా చెప్పడం జరిగింది. అక్కడ టాయిలెట్స్ లేవు. ఒకటి జెంట్స్ టాయిలెట్, ఒకటి వచ్చి లేడీస్కి టాయిలెట్స్, అవి 2 చేయడం జరిగింది. అదేవిధంగా ఒక టెంపుల్ ఉంది. ఎలక్షన్స్ ముందు నేను అక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, ఆ టెంపుల్ చేస్తా ఉంటే సార్ మీరు గెలిచిన తర్వాత మాకు ఈ టెంపుల్ని చేసి పెట్టని అడిగారు. యాక్చువల్గా ఇవాళ నేను చూశాను వినాయక టెంపుల్. దానికి ఒక 5 లక్షలు మా యొక్క పిల్లల యొక్క వాళ్ళ దీని నుంచి యాక్చువల్ 5 లక్షలు ఇస్తాను వాళ్ళు నేను శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. ఆ మాట నిజంగా ఆ మాట చెప్తే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అదేవిధంగా ఆ ఏరియాలోని 2-3 చర్చిలకి యాక్చువల్గా నేను అంతకుముందు కొంత హెల్ప్ చేస్తుండా. ఇవాళ ఒక చర్చి ఫాదర్ వచ్చి సార్ దాని ఇనాగరేషన్ మీరు రండి అన్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఎందుకంటే నేను అక్కడికి పోగానే వాళ్ళు నా దగ్గరికి వచ్చి
సార్ మీరు ఇచ్చారు దాన్ని పూర్తి చేసాము, మీరు రండి, రేపు శనివారం వస్తారు, ఆదివారం వస్తారు. నిజంగా తర్వాత పినాకిని పార్క్, ఇది ఈ పక్కనున్న వాళ్ళందరూ కూడా ఇటు 51 కానీ 52 కానీ 50 కానీ 49 కానీ 48 కానీ ఈవెన్ 47 ఈ పక్కనున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి పార్క్ కట్టాలనే ఉద్దేశంతో ఈ పినాకిని పార్క్ని అధికారులను యాక్చువల్గా ఎస్టిమేట్ చేయమన్నాను. దీని ఒక 50 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేశారు. 50 కోట్లతో దీన్ని చేయాలంటే ఒక మంచి పార్క్గా చేయాలని, వాటర్ స్పోర్ట్స్ పార్క్, పిల్లలు వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడానికి ఎస్టిమేషన్ ఇస్తే ఫేజ్ 1 50 కోట్లు, ఫేజ్ 2 మరొక 50 కోట్లు, మొత్తం 100 కోట్లు చేశారు. ఫేజ్ 1లో భాగంగా 6.5 కోటి ఆల్రెడీ శాంక్షన్ చేసాం, వర్క్ కూడా టేకప్ చేశారు. 6.5 కోటి దీనికి శాంక్షన్ చేసాం, వర్క్ స్టార్ట్ చేశారు, లెవెలింగ్ కూడా చేస్తున్నారు. దీన్ని కూడా ఫేజ్డ్ మేనర్లో 1 ఇయర్లో కొంత, సెకండ్ ఇయర్లో కొంత, థర్డ్ ఇయర్లో కొంత చేసి ఒక మంచి పార్కు, ఒక మంచి టూరిజంగా ఈ ప్లేస్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో మీకు అందరికీ తెలుసు, యూజిడీ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ట్రీ ప్లాంటేషన్స్ ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇవాళ ఫస్ట్ టైం నేను యాక్చువల్గా కొన్ని చెట్లను అదిపనిగా పరిశీలించా. ఏ సైజ్ చెట్లు వేస్తుండారు, ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు 50వ డివిజన్లో వస్తూ ఉంటే 47 నుంచి చక్కగా పూలు వచ్చినాయి కొన్ని. ఆ సంతపేట లైన్ కంటిన్యూయేషన్ ఏదైతే ఉందో అదేమంటారు, ఏ సెంటర్ అంటారు, అది అజాబ్ సెంటర్, నాలుకాడ మండపం, ఆ నుంచి వస్తుంటే ఫ్లవరింగ్ వచ్చినాయి. నిజంగా ఎంతో ఆనందం వేసింది. ఎవరైనా ఒక మంచి పని చేస్తుంటే మీరు అప్రిషియేట్ చేయకపోయినా గమ్మునుండండి. అప్రిషియేట్ చేయకపోయినా, మీకు అప్రిషియేట్ చేయాలనే మనస్సు లేకపోయినా గమ్మునుండండి, అంతేగాని దాన్ని రాంగ్ డైరెక్షన్లో ప్రజలకు చేయొద్దు. రాంగ్ డైరెక్షన్లో చేయటం తప్పదు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. ప్రతి పౌరుడు ఈ భారతదేశంలో ఎవరైనా ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు ఆర్టీఐలో సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా ఇస్తారు. కాబట్టి మీరు అప్లై చేయండి, కమిషనర్ గారు చక్కగా మీకు డేటా ఇస్తారు, దాన్ని బట్టి మీరు మాట్లాడవచ్చు, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఎక్కడో ఎస్టిమేషన్స్ వేసి అది ఇంప్లిమెంట్ చేయకుండా ఉండి ఈ ఎస్టిమేషన్ స్టేజ్లో ఉంటే ఆ కాగితాలు ఏదో సంపాదించి దాని మీద పబ్లిక్ చెప్పడం అనేది తప్పది. దానివల్ల ప్రజలని అడ్డదారులు పట్టించడం అవుతుంది. నేను ఒకటే చెప్తున్నానండి, నేను నెల్లూరుకి 14-19లో 5,350 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ 14-19లో నెల్లూరు కార్పొరేషన్కి. ఈసారి కూడా అదే మొత్తంలో, అంతకంటే ఎక్కువ మొత్తంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నారు. ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు గత ముఖ్యమంత్రి అప్పు చేసి వెళ్ళిపోయినా ముఖ్యమంత్రి గారికి చెప్పాను, సార్ 14-19 డెవలప్ చేసాము, ప్రజలు అంతకంటే ఎక్కువ కోరుకుంటున్నారు అంటే ఆయన ఏమి కాదనగా అడిగినన్ని శాంక్షన్ చేశారు. అడిగినన్ని శాంక్షన్, ఎన్ని ఇబ్బందులు ఉన్నా శాంక్షన్ చేస్తున్నారు, ఎన్ని చేస్తారు, కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. 14-19లో 5,000 కోట్ల పైన ఈ నెల్లూరు నగరానికి ఆ రోజు నేను మేయర్గా ఉన్నప్పుడు మంత్రి గారు, ఆ రోజు కానీ పురపాలక శాఖ మంత్రి నారాయణ సారు, మరి ఈ మధ్యలో నా రికార్డ్ని ఎవరు మళ్ళా బ్రేక్ చేయలేరు అనుకున్నాను. ఆయన రికార్డ్ని ఆయనే మళ్ళా నాకు తెలిసి ఈసారి నెల్లూరుకి మహర్దశ. ఇక్కడ ఉదాహరణకి బహుశా నెల్లూరులో ఉండేవాళ్ళలో 1% కానీ 7 దాకా వచ్చి ఉండరు. 1%. ఇక్కడ ఇప్పుడు పినాకిని పార్క్ ఇది, దీనికి గతంలోనే జిమ్ పెట్టారు, ఇక్కడ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడడానికి మిగతా అన్ని జిమ్ ఎక్విప్మెంట్ అన్నీ పెట్టారు. ఇప్పుడు వాటర్ ఫ్రంట్ ఏరియా ఎలాగైతే సింగపూర్లోనో అక్కడ నది ముందు ఒక మంచి ప్రజలకు వచ్చి కూర్చోవడానికి ఆహ్లాదకరంగా ఉండడానికి అక్కడ కొద్దిగా చిన్న చిన్న కమర్షియల్స్ కానీ ఏర్పాటు చేసి లీజర్గా ఉండడానికి. జనరల్గా మనం ఎప్పుడు నది ఫ్రంట్ని ఎప్పుడు వాడుకోలేము. మనం ఏం వాడుకుంటున్నామంటే బోడిగోడు తోట ఒకటి వాడుకుంటున్నాం నది ముందు, ప్రజలు ఎప్పుడు వాడలేం. మనం ఎప్పుడైనా నది నిండిపోయితే ఆ బ్రిడ్జి చూడడానికి వస్తాం. మిగతా ఊర్లలో, మిగతా దేశాల్లో ఆ నదిని కంప్లీట్గా ఆ స్ట్రెచ్ని వాడుకునే పరిస్థితి ఉంటుంది. అది ఈరోజు మంత్రి గారు 50 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆ రివర్ ఫ్రంట్ని ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా అది పూర్తి అయితే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ నెక్లెస్ రోడ్ రెడీ చేశాం. దర్గా పక్కనే ఆ యొక్క ఏదైతే మన టెంపుల్ ఇరుగాలమ్మ టెంపుల్ దగ్గర వచ్చే నెక్లెస్ రోడ్డు,
అప్పుడులోనే 35-40 కోట్ల రూపాయలు పెట్టి చేశారు. మళ్ళా దానికి ఇంకో 100 కోట్ల రూపాయలతో దాన్ని అద్భుతంగా చేయబోతున్నారు. నెల్లూరు నెక్స్ట్ లెవెల్లో పోతుంది. ఇది మన అదృష్టం. మంత్రిగా నారాయణ గారు ఉండడం, ఆయన నెల్లూరు వాసి అవ్వడం, ఇది మన నెల్లూరులో అందరం కానీ చాలామంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, ఎవరు నమ్మరు, అది మాకు తెలుసు. అయినా వాళ్ళకి కానీ చెప్తున్నా, ఇటువంటి అవకాశం నెల్లూరు ప్రజలు ఎప్పుడు కానీ వినియోగించుకోవాలి. పని చేసే వాళ్ళకి ప్రోత్సహిస్తే ఎక్కడ లేని శక్తి, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. మంచి పనులు ఎక్కడ రాష్ట్రంలో లేని పనులు ఇక్కడ జరుగుతుంటే అది గిల్లి గిజ్జాల్లాగా చేస్తూ ఉండడం మంచిది కాదు. నిజంగా సార్, మాకు మీరు నిజంగా నెల్లూరు మంత్రి అవ్వడం ఈ యొక్క నెల్లూరుకి మా బిడ్డగా మాకెంతో సంతోషంగా ఉందని కానీ తెలియచేస్తున్నా. నిజంగా ఇంకెక్కడా ఈ లెవెల్ అభివృద్ధి పనులు వేరే దగ్గర జరగవు కానీ మన మంత్రి గారు ఉన్నారు కాబట్టే నెల్లూరుకి జరుగుతుందని కానీ తెలియచేస్తా ఉన్నా. ఈరోజు 50వ డివిజన్లో పర్యటించడం జరిగింది. మన రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, అలాగే అన్నయ్య చెప్పినట్టు దోబికాన అక్కడికి పర్యటించడం జరిగింది. అక్కడ ఎవరైతే బట్టలు చాకలి వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ వినూతులను, వాళ్ళ అవసరాలన్నీ తెలియజేయగా సారు అన్ని అవసరాలు తీర్చేలాగా అక్కడ ప్లాట్ఫామ్ కానీ, వాళ్ళకి రూమ్స్ కానీ, వాళ్ళకి వాటర్ కానీ ఏ ఇబ్బందులైనా సరే వెంటనే చేయాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు పినాకిని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వసతులు కూడా చాలా దాదాపు 50 కోట్లు పెట్టి ఇక్కడ వాళ్ళు కట్టడం కానీ, ఇక్కడ పర్యాటకులు రావడానికి చూడడానికి కానీ బాగుండేలాగా అన్ని చర్యలు తీసుకునేటట్లు, అలాగే అక్కడ వినాయకుడి గుడికి కూడా 5 లక్షలు ఇస్తానని చెప్పి సొంత నిధులతో గుడి కట్టిస్తానని చెప్పి మాట ఇచ్చారు. సార్ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా అభివృద్ధి పనులు నెల్లూరు జిల్లాలో ఇంకా ఎన్నో చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తరపున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నగరంలో ప్రప్రదంగా ఏర్పడిన దోపిఖానా కాబట్టి ఆ దోపిఖానా నగరంలోనే మొట్టమొదటి స్థానంలో పనిచేసుకునే విధంగా రజకులందరూ అక్కడ పనిచేస్తున్నారు. వారికి కావాల్సిన వసతులన్నీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇది 2 సంవత్సరాలు నారాయణ సారు అదేమనంటే నువ్వు ఉండవలేసనే అని అంటున్నాడు. కాదు సార్, ఖచ్చితంగా మీరు రావాలా, వచ్చిన తర్వాత ఈ డివిజన్ డెవలప్మెంట్ అయిపోయింది సార్ అంటే వారు వచ్చి వాళ్ళందరికీ హామీ ఇచ్చిన దానికి పేరున వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేస్తారు. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్, మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా. Hi Lord, please subscribe to N3 TV.